ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం ఒట్టెం గుట్టపైన వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు జ్యేష్ఠమాస పౌర్ణమి పర్వదిన వేడుకలను ఆలయ నిర్వాహకులు అర్చకులు ఎంతో ఘనంగా నిర్వహించారు. వేకువజాము నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలతో పాటు అభిషేకాలు, కైంకర్యాలు అర్చక స్వాముల బృందం ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి పరిస్థితి కనిపించింది. ఆలయంలో హోమాలతో పాటు కలశాల పూజలు, ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. ఈ ప్రత్యేక పూజలకు జ్యేష్ఠమాస పౌర్ణమి సందర్భంగా ఉమ్మడి పాలమూరు జిల్లానే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు విచ్చేసి స్వామివారి వద్ద మొక్కులు తీర్చుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. అనంతరం వందలాదిగా వచ్చినటువంటి భక్తులు స్వామివారి తీర్థ ప్రసాదాలతో పాటు అన్న ప్రసాదాలు కూడా స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక సభ్యులు, ఆలయ నిర్వాహకులు, అర్చక స్వాములు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలతో పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించినటువంటి పరిస్థితి ఒట్టెం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నాయకులు ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలను అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పేసి అనేక కల్లిబొల్లి మాటలు చెప్పి మాట మార్చిందని చెప్పేసి గద్దెనెక్కిన తర్వాత ఇప్పుడు రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలను కూడా అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తుందని చెప్పేసి ఇప్పుడు ఒకవైపు వర్షాలు పడుతుంటే రైతు భరోసా ఊసే లేదని చెప్పేసి గతంలో కూడా చాలా మందికి రైతు భరోసా సక్రమంగా ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తూ వస్తుందని చెప్పేసి ఇప్పటికైనా ప్రభుత్వం వర్షాలు పడుతున్నటువంటి క్రమంలో రైతులను ఆదుకునే విధంగా వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం 7,500 ఎకరాకు రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో వేయకుంటే పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఆందోళనలకు దిగుతామని చెప్పేసి కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేపట్టామని చెప్పేసి సిపిఎం నాయకులు చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది.